30 సంవత్సరాలు దాటాక అసలు ప్రెగ్నెన్సీ అనేది రిస్కీయా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా, ప్రెగ్నెన్సీలో అన్నా ఈ కొన్ని విషయాలైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఏంటి అంటే ఫర్టిలిటీ. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాంటిటీ, క్వాలిటీ అనేది తగ్గిపోవటం వలన కన్సీవ్ అయ్యే అవకాశం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా కొన్ని స్కాన్స్ ద్వారా ఏంటి అంటే అసలు ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అని చూసుకొని ప్లాన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అదే విధంగా రెండో విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ ఒకవేళ గనక 35 సంవత్సరాలు దాటినట్టయితే కొంతమంది ఆడవాళ్ళల్లో బీపీస్, షుగర్స్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మూడో విషయానికి వస్తే జెనెటిక్ ప్రాబ్లమ్స్. సో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడాను 35 సంవత్సరాల దాటిన మదర్స్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా ఇప్పుడు ఈ కాలంలో మనం ఎర్లీగా కూడా మనం ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అండ్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అండ్ టైమ్లీ స్కాన్స్ గనక చేసుకున్నట్టయితే 30 ఏళ్ల తర్వాత కూడాను హెల్తీ మదర్స్ అండ్ హెల్తీ బేబీస్ కూడాను వచ్చే అవకాశం చాలా మట్టుగా ఉంటుంది.